క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. అసెంబ్లీ సాక్షిగా తన ఉగ్ర రూపాన్ని బయటపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ దగ్గర మొదలుపెట్టి రొయ్యల పులుసు వరకు వరుస పెట్టి చదివేశారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే బీఆర్ఎస్ అన్నారు ముఖ్యమంత్రి. కేసీఆర్ కి దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. అసెంబ్లీ ఉన్నదే ప్రజల సమస్యలు చర్చించడానికన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మంటే విపక్షాలు మీడియా పాయింట్లో ఊదరగొడుతున్నాయని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడాన్ని తప్పుపట్టారు ముఖ్యమంత్రి. ఎవరు మాట్లాడినా అడ్డుకుంటాం, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. ఖాళీగా ఉన్నది కదా అధ్యక్ష, మన పార్లమెంట్ ఎలక్షన్లు ఇదే జరిగింది కదా అధ్యక్ష. నేనేం చెప్పినా సున్నా అవుతుంది, గుండు సున్నా అవుతుంది అని చెప్పిన కదా అధ్యక్ష. ఇట్లనే వ్యవహరిస్తే రేపు శాసనసభలు కూడా గుండు సున్నా అవుతుంది అధ్యక్ష. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావే అన్నారు రేవంత్ రెడ్డి. వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి, 299 టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా? కేసీఆర్ రాయలసీమకు కృష్ణా జలాలను గిఫ్ట్ గా ఇచ్చారంటూ సెటైర్ వేశారు సీఎం. రోజా గారి ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష? నేనా ఉత్తమ్కుమారెడ్డి గారు అధ్యక్ష? రోజా గారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే తిని రాయలసీమను రతనాల సీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన. కేసీఆర్ కు సభ సాక్షిగా సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. దమ్ముంటే కృష్ణా నీటిపై చర్చకు రావాలన్నారు. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభ సాక్షిగా చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి. సవినయంగా నేను చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్న కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈరోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయాంలో. లక్షలకు లక్షల జీతాలు తీసుకుంటున్న ప్రతిపక్ష నేత సభకు హాజరు కాకపోవడం సరికాదన్నారు రేవంత్. ఈ దాదాపుగా 15 నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము, జీత భత్యాలు, శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమకు తెలుసు కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వారు 57,84,124 రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. కేసీఆర్ నుంచి మొదలుపెట్టి కేటీఆర్ వరకు ఎవ్వరినీ వదలలేదు రేవంత్ రెడ్డి. మనం దీపావళి పండుగకి ఏం కాల్స్తాం అధ్యక్ష? చిచ్చుబుట్లు కాల్చుకుంటాం. వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని, డ్రగ్స్ పెట్టుకొని, కొకేన్ పెట్టుకొని దావతులు చేసి మా బామ్మార్ది ఇంటికి పోతావా అంటాడు. ఏంది అధ్యక్ష? నీకు బామ్మార్ది ఉండొచ్చు, నీ బామ్మార్ది కళ్ళలో ఆనందం చూడడం నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ ఇట్లాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం క్షమించదు. తాను బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగా అంటగట్టారంటూ ఫైర్ అయ్యారు సీఎం. ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు సున్నా వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చిరీలకు పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష? అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చిరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. తల్లిని చెల్లినే కాదు, ఏ ఒక్క ఆడపిల్ల జోలికొచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తా అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు ప్రశంసలు కురిపిస్తే బీఆర్ఎస్ నేతలు సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ పై ఆరోపణలు, బీజేపీపై పొగడ్తలు తప్ప ఆయన ప్రసంగంలో పసలేదన్నారు. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.